కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఫీల్డ్ అసిస్టెంట్ తాటిపూడి వీరభద్రరావుపై డ్వామా పిడికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై డ్వామా ఏపీడీ మాధవీలత విచారణ చేపట్టారు. గ్రామస్తుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ వీరభద్రరావు 1,37,000 రూపాయల అవినీతికి పాల్పడినట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే కొత్త మొత్తం రికవరీ చేశామని డ్వామా ఏపీడీ మాధవీలత తెలిపారు. నివేదిక ఉన్నతాధికారులు సమర్పించిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలు ఉంటాయన్నారు. కొత్త ఫీల్డ్ అసిస్టెంట్ ను నియమించాలని గ్రామస్తులు కోరారు. మండలంలో బి కొత్తూరు గ్రామంలో టి వీరభద్రరావు అనే ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పై వచ్చిన అభియోగాల మీద విచారణ నిర్వహించడం జరిగింది. విచారణలో భాగంగా గ్రామస్తులు మరియు ఫిర్యాదుదారులు ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ కూడా నమోదు చేయడం జరిగింది. అలాగే రికార్డు పరంగా ఎంసీసీలో ఉన్నటువంటి రికార్డులు కూడా వెరిఫై చేసి దాని తాలూగా ఎవిడెన్స్ అన్ని కూడా మేము తీసుకోవడం జరిగింది. ఈ నివేదిక అంతా కూడా మా పై అధికారులైనటువంటి డ్వామా పీడీ గారికి నివేదించడం జరుగుతుంది. అందులో ఉన్న అంశాలను బట్టి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈయన మీద 1,37,573 మిస్యూజ్ జరిగిందని చెప్పి పెట్టడం జరిగింది 12 అంశాల మీద. అంతేకాకుండా గ్రామంలో కొంతమందికి జాబ్ కార్డులు ఇవ్వలేదని, అడిగిన పని ఇవ్వలేదని, పొలిటికల్ గా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేశారని అలాంటి అభియోగాలు కూడా ఇక్కడ రావడం జరిగింది. వాటి మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేశాము. ఈ అంశాలన్నీ కూడా పీడీ గారికి నివేదించడం జరుగుతుంది. అందు మీద పై అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది తదుపరి తెలియచేయడం జరుగుతుంది. గత ఫీల్డ్ ఆఫీసర్ గారు తాటిపూడి వీరబాబు గారు కాల పనుల నిమిత్తం చేసేవన్నీ కూడా వాళ్ళ సొంత చేలో పైరు చేయించుకోవడం, సొంత కాలగొట్లు వేయించుకోవడం, గడ్డి మెట్ల నిమిత్తం మట్టి దెబ్బలు వేయించుకోవడం కూడా కూలీలతో జరిగింది. 100 రోజుల పని నిమిత్తం కూడా మాకు 30 రోజుల పని చెప్పడమే జరుగుతూ ఉండేది. గత కాలువ పని స్టార్టింగ్ నుంచి కూడా ఇదే అవకతవకలు జరుగుతూ ఉండే. ఎన్నిసార్లు అడిగినా కూడా పని ఇన్ని రోజులు ఉంది, కాలువలు ఎక్కడా లేవు, మేము ఏం చేయం అని చెప్పేవారండి. పనిలోకి వెళ్ళినట్టు వాళ్ళకి 1 రోజుల పని డబ్బులకి అప్పుడు ఇంతకు ముందు ఎలా ఉండేదంటే అండి, ఇప్పుడు అకౌంట్ లో పడుతుంది, అప్పుడు అకౌంట్ లో పడేది కాదు. పంచాయతీ ఆఫీస్ దగ్గర రామాలయం దగ్గరికి వెళ్ళి రామాలయం గారిలో అఫ్కోర్స్ నేను కాలువ పనికి కూడా వెళ్ళను, నాకు ఇంటి ఆఫీస్ పనులు మాత్రమే నాకు ఉపాధి హామీ పని డబ్బులు పడ్డాయి. ఎప్పుడో వెళ్తా వారానికి ఒకసారి 2 రోజులు వెళ్తాను, ఆ డబ్బులు మాత్రమే పడతాయి నాకు. నేను కాలువ 35,000 వెళ్తాను కదండి. ఒకనాడు వెళ్ళామనుకోండి, ఒకనాడు వెళ్ళినప్పుడు మనకి 6 రోజులు పడిపోయి అవి వచ్చి ఒక్కరోజు నాకు వచ్చి 150 అంత ఎక్కువ ఇప్పుడు పడలేదండి. మొత్తం ఎన్నిసార్లు వెళ్ళినా సరే అదే పద్ధతి. ప్రతి ఒక్కరికి ఇంటికాడ ఉన్న వాళ్ళకి ఆడోకి మూలకి పడిపోతుంది. పని చేయని వాళ్ళకి కొంత వచ్చేస్తుందండి. మేము కట్టబడి మొత్తం 4 పని చేసినా 10 రోజులు 30 రోజులు వస్తున్నాయి. మాకు రావట్లేదండి. ఇదే రకంగా దొబ్బేస్తున్నారండి. ఇంకా పడలేదు, మన ఊళ్ళో కాల పడలేదు, 10 రోజులు ఇదే వేస్తున్నారు. ఉపాధి పథకం పెట్టినాక ఏం లేదు, ఎక్కడ పెట్టుకుంటున్నారు. మొత్తం ఎప్పుడు కూడా మొత్తం 150 పేర్లు వేసుకుంటారు కానీ పనిలోకి వెళ్ళాడు ఎవరు లేడు. గత 20 సంవత్సరాలుగా ఎన్ఆర్జీఎస్ పథకంలో 2 కోట్ల అవినీతి జరిగిందని మేము గత 20 సంవత్సరాల ముందు పీడీ గారికి మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇవన్నీ సబ్మిట్ చేసాం వాళ్ళకి. అప్పుడు 2018లో వారికి షోకాస్ నోటీసులు జారీ చేసి ఆయన్ని విధుల నుండి సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరపకుండా వారిని విధుల్లోకి తీసుకోవడం జరిగింది. బి కొత్తూరు గ్రామంలో ప్రజలకు ఎవరికి కూడా ఉపాధి హామీ పథకంలో కూలీలు కనిపించకుండా వారిని ఇబ్బంది పెట్టారు గత 5 సంవత్సరాల్లో. అలాగనే మొన్న 2013 నుంచి 2023 నుంచి 24 వరకు కూడా మళ్ళీ 1,00,000 రూపాయలు అవినీతి చేశారండి. ఇది మరి మన పిఠాపురం నియోజకవర్గ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము వినతి పత్రం సబ్మిట్ చేసాము. అలాగే మర్రెడ్డి గారికి కూడా ఇన్ఛార్జ్ గారు కూడా ఇచ్చాము. అలాగనే మన ఎంపీ గారికి కూడా మరి